వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే. సో ఇటీవల కాలంలో ఈ మైక్రో ఫైనాన్స్కి సంబంధించి ఒక్కొక్క కేసు అన్ని కూడా బయటకు వస్తూ ఉన్నాయి. మొన్న గత 2 నెలల క్రితం మంగ్లీ కేసు ఇష్యూ కావచ్చు. ఇప్పుడు ప్రజెంట్ ఈ నందూస్ వరల్డ్ అనే ఒక సంస్థ పేరుతో ఒక యూట్యూబరు, సో ఆమె దాదాపు 10 కోట్ల మరి స్కామ్ చేసింది. విదేశీయులకు వెళ్ళే వాళ్ళని క్యాచ్ చేసుకొని సో పెద్ద ఎత్తున ఆమె స్కామ్ చేసింది అనేది కూడా ఆరోపణలు వస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. అసలు ఇట్లాంటి వాళ్ళు మొత్తం కూడా యూట్యూబర్స్ కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, సో ఇలాంటి మైక్రో ఫైనాన్స్ను బేస్ చేసుకొని చాలా స్కాములు చేస్తూ ఉన్నారు. సో మాట్లాడదాం. అసలు చాలామంది కూడా మోసపోతూ ఉన్నారు. దీంట్లో ఈ కేసుకు సంబంధించి దాదాపు 40 మంది మరి నిందితులు ఉన్నట్టు తెలుస్తూ ఉంది. వాళ్ళు విక్టిమ్స్ అంటే 40 మంది దగ్గర ఆమె దాదాపు ఒకరి దగ్గర 10 లక్షలు, ఒకరి దగ్గర 15 లక్షలు, 20 లక్షలు ఎంత వీలైతే అంత మరి వాళ్ళ దగ్గర నుంచి కాజేసిన పరిస్థితి ఉంది. మనతో పాటు ప్రస్తుతం మదర్ ఫౌండేషన్ చైర్మన్ సంధ్యారెడ్డి గారు ఉన్నారు. అక్క ఏం చెప్తారు ఈ ఇష్యూ మీద? సో మీరు ఆల్రెడీ మహిళలు ఇట్లా చేయడం పట్ల గతంలో మంగ్లీ కేసు పైన కూడా స్పందించారు. సో ఇప్పుడు ఈ కేసులో కూడా కొంత మరి ఇట్లా చేయడం వల్ల చాలామంది నష్టపోతూ ఉన్నారు. ఫ్యామిలీలు అంటే రూపాయి దగ్గరేసుకున్నటువంటి సంపాదన అంతా కూడా సో విదేశాలకు వెళ్ళి మేము కూడా సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళకు అట్లాంటి దాన్ని క్యాచ్ చేసుకుంటా ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు. అంటే ఒక్కటినా ఇవాళ నందూస్ వరల్డ్ అనేది ఆమె స్టార్టింగ్, ఆమె జీవితం ఏంటి, వాళ్ళు ఎలా పైకి వచ్చారు, తిండికి లేని రోజు నుంచి ఇప్పుడు తిన్నది అరగని స్థాయికి వచ్చారు. ఇవాళ ఎంతమంది బీదవాళ్ళు, ఎంతమంది ఇన్ని కేసులు అవుతున్నాయి, ఇంత జరుగుతుంది. నేను నిన్నమన్నటి వరకు కూడా చాలా వాళ్ళ మీద ఒక మంచి అభిప్రాయం ఉండే. ఇప్పటికీ కూడా మేము ఆ అమ్మాయికి చెప్తున్నాం అసలు వాట్ ఏం జరిగింది ఏంది అనేది స్పందించాలి. 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి ఎంత చెప్పినా కూడా ఇక్కడ నిప్పులేంది పొగరాదు. ఈ రకంగా జరుగుతున్నా కూడా ఈమె కనీసం మీరు వీడియోస్ చేసి బయట పెట్టండి ఏం జరిగింది అంటే కూడా సోది చెప్తుంది తప్ప ఎదిగిన తీరు చెప్తుంది. కానీ ఎంతసేపు ఉన్నా మేము ఇలా అందరూ మరి ఎదిగి అంటే స్లోగా అంటే డౌన్ నుంచి ఎత్తుకు రాకపోతే మనం అందరం కష్టం నుంచి ఎదగట ఇట్లా ఎత్తుకొచ్చుకొని ఏమన్నా ఎదుగుతున్నారు. అందరు కష్టపడే పైకి వస్తారు. డబ్బులు ఎవరికి పుణ్యానికి రావు. నువ్వు అంత లగ్జరీ లైఫ్ ఇలా చేస్తున్నావు అంటే నువ్వు కష్టపడ్డావు అంటే మీ కష్టం అనేది మొన్నటి వరకు కూడా మీ మీదనే ఉంది. మాకు మంచి అభిప్రాయం ఉంది. మరి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఇంతమంది మీద? అందులో మీది ఎంతవరకు ఉంది పాత్ర? మరి మీరు మధ్య మీడియేటర్గా ఉన్నారా? మీడియేటర్గా ఉంటే ఏ కంపెనీ వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారు? మీరు వీళ్ళని ఎందుకు మోసం చేశారు? మెయిన్గా నువ్వు 2 తెలుగు రాష్ట్రాలకి చాలా బాగా ఫాలోవర్స్ ఉన్నారు మీకు ఈ తెలుగు రాష్ట్రాల నుంచి. వాళ్ళందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇక్కడ నేను యూకేలో ఉన్నాను, ఇక్కడ ఇండియాతో నాకు సంబంధం లేదు అంటున్నారు. ఇక్కడ మీ అత్తమామ కానివ్వండి, ఇవాళ మీ ఫాదర్ వాళ్ళు కానివ్వండి, అందరు ఇక్కడే ఉన్నారు. నువ్వు భారతదేశంలో పుట్టినావు, మొత్తం నేను యూకేలో పుట్టి యూకేలో పెరిగినాను కాదు. సో మీరు ఏది చేసినా కష్టపడి పైకి వచ్చింది. అది ఒక మహిళగా నేను అప్రిషియేట్ చేస్తాను. కానీ కష్టపడుతున్నామని చెప్పేసి ఎదుటోళ్ళ నోట్ల మన్నిపోస్తా అంటే ఎవరు ఊరుకోరు. ఇవాళ ఎవరైతే యూట్యూబర్స్ మాట్లాడుతున్నారో వాళ్ళ మీద నేను కేసు పెడతాను. యూకేలో వాళ్ళ మీద నేను అసలు ఈ కేసుకు సంబంధించి ఎవరు మాట్లాడినా వాళ్ళ పైన కేసులు పెడతాను. ఒక్కటి ఇప్పుడు బాగా అలవాటు అయిపోయింది. వీళ్ళు చేసే పనులన్నీ చేస్తారు, చేసే ఏదో పనులు మొత్తం చేస్తారు, కేసులు పెడతామని బెదిరిస్తారు. ఇప్పుడు మీ అభిప్రాయం మీకున్నప్పుడు మా అభిప్రాయం మేము వ్యక్తపరుస్తున్నాం. జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు మీరు కేసు పెట్టండి. అఫ్కోర్స్ మీరు కేసులు పెడుతున్నంత అని కాదు, మీరు కేసులు పెడతామని మీరు ఏది చేసినా కూడా మాట్లాడకుండా ఉంటే సామాన్యమైన బాధితులకి ఇక్కడ న్యాయం జరగట్లేదు. నిజంగా ఏజెన్సీలు చాలా ఫ్రాడింగ్, చీటింగ్ అనే నందు అంటే మన తెలుగు ఆడపడుచు. ఈ అమ్మాయి మోసం చేయదు. వాళ్ళు అక్కడ మీ సోదంతా చెప్తున్నారు కదా, రోజు దినచర్యలాగా చెప్పుకొని ఒక 2.5 మిలియన్ ఫాలోవర్స్ వచ్చారు. ఆ ఫాలోవర్స్కి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? మిమ్మల్ని నమ్ముకున్నారు ఫాలోవర్స్, మరి వాళ్ళకి ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు మీరు అనేది అది క్లారిటీ ఇవ్వాలి. ఇవాళ మీరు గట్టిగా వాళ్ళు అడిగితేనేమో మా హస్బెండ్కి సంబంధం అండి, నాకు సంబంధం లేదు అంటున్నారు. నందూస్ వరల్డ్ అని పెట్టుకున్నారు. ఈరోజు మీ వాయిస్ పబ్లిక్లోకి వచ్చి అదే అసలు మాకు తెలంగాణలో కానీ, ఆంధ్రలో కానీ, హైదరాబాద్లో కానీ, భారతదేశంలో మాకు ఎలాంటి కంపెనీలు లేవంటున్నారు. మరి డెస్టినీ దాంతో విజయవాడలో ఏదో ఉన్నట్టు ఒక కంపెనీ ఉన్నట్టుగా చెప్తున్నారు, నడిపిస్తున్నారు. దీనికి మీరు ఆన్సర్ చెప్పాలి. మీరు చిన్న కామెంట్ ఎవరైనా బ్యాడ్గా పెడితేనే దాన్ని స్క్రీన్ షాట్ తీసి దాని గురించి సోదంతా చెప్తావు. మీ గురించి ఇంత జరుగుతున్నప్పుడు ఎందుకు వీడియో చేస్తలేరు? అంటే అడ్వకేట్ల మీద నమ్ముకొని మీరు అడ్వకేట్ మాట్లాడతారులే అని చెప్పేసి మీకు అలవాటు అయిపోయిందా? ఇవాళ అడ్వకేటేనా మిమ్మల్ని ఫాలో అయ్యింది?
ఇంతమంది ఫాలోవర్స్ మిమ్మల్ని నమ్ముకొని మీ మీద ఒక అభిప్రాయం ఉండి నమ్ముకున్నప్పుడు మీరు అంతే మాకేం పట్టనట్టుగా ఉన్నారంటే అది తప్పు. ఇంత ఈరోజు మరి ఎందుకు ఫేమస్ అవుతున్నారో అర్థం కావట్లేదు. చాలామంది ఏమంటున్నారంటే ఈమె ఎప్పుడు కూడా ఫేమస్ కావాలనుకుంటుంది. ఇవాళ నిజంగా కూడా భారతదేశం నుంచి మీకు ఇండియా నుంచి ఫాలోవర్స్ వల్లనే మీరు చిరంజీవి గారి సినిమాలో కూడా మీకు అవకాశం వచ్చింది. ఇవాళ ఎవరైతే మిమ్మల్ని నమ్మినారో వాళ్ళు నట్టెట్లా ముంచుతున్నారు. అంటే ఈ ప్రముఖంగా పేరు రాగానే ఇట్లాంటి ఘటనలకు ఎందుకు పాల్పడుతున్నాం? మనం గతంలో మనం 2 నెలల క్రితం మంగ్లీ ఉదాంతం ఇంకా నడుస్తుంది, అది కూడా ఒక కొలుక్కి రాలేదు. సో మళ్ళీ ఇప్పుడు నందు ఇప్పుడు ఒకటమ్మా 1,00,000 మంది ఫాలోవర్స్ 50,000 మంది ఫాలోవర్స్ మా అంత తోపులు లేరు అంటున్నారు. ఇంకొకటి ఫాలో అయ్యే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరి విషయం నమ్మకండి. ప్రమోషన్ చేస్తారు. నేను చాలాసార్లు చెప్తే ఏదో ప్రమోషన్లు చేయకండి, మీ డబ్బుల కోసం ప్రమోషన్లు చేసి ఆగం చేయకండి అని చెప్తున్నాం. ఎవరండి సెలబ్రిటీ? ఇక్కడ సెలబ్రిటీ అంటే ఎవరు తెలుసా? నందూసు ఇవాళ నేను సెలబ్రిటీ అని చెప్తాను. 2.5 కోట్ల మిలియన్స్కి ఆమె ఒక సెలబ్రిటీ అనుకుందాం. సమాధానం చెప్పాలి కదా. మీరు సమాధానం చెప్పకపోతే మీరు బాధ్యత ఉందండి, సమాజం మీద ఒక బాధ్యత ఉంది మీకు. మీ సొంతంతో మేము విన్నాము, మరి వీళ్ళకి బాధ వచ్చినప్పుడు మీరు వినాలి కదా. మాకు సంబంధం లేదు, మేము తీసుకోలేదు. ఓకే, మీకు వీసా ప్రాసెస్కి ఏదైనా ఫీజు అయిందంటే ఇది ఇంత ఖర్చు అయిందండి, ఇది ఇంత ఉందని చెప్పాలి కదా. ఇలా మందు సొమ్ము తీసుకొని హ్యాపీగా ఎట్లుంటారు చెప్పండి. మరి ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అనాల్సి వస్తుందంటే మీరు నోరు తెరవట్లేదు కాబట్టి. నిన్న ఒక అమ్మాయి చేసింది. అమ్మాయి కూడా ఏదో 13 లక్షలు మేము కట్టాము, 2 years అవుతుంది, ఇంకా ఇవ్వలేదు, ఇస్తామన్నారు అని చెప్పారు. తన వర్షన్ చూస్తే కూడా తనేమంటుందంటే ఇట్లా ఇక్కడ కన్సల్టెంట్ కంపెనీస్ చాలామంది ఎగిరిపోయాయి, అందులో వీళ్ళు ఉన్నారు, దానికి మాకేం సంబంధం అంటుంది. కానీ అక్కడ లండన్లో మీరు ఎవరితో టై అప్ అయినా మాకు తెలియదు. కానీ మీ ఇక్కడ డబ్బులు కట్టిన వాళ్ళు మాత్రం మీరు మీ వీడియోసు మీకు ఇండియాలో విజయవాడ మీకు గుడివాడలో మీకు ఇల్లు ఉంది కాబట్టి మీ ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉంది కాబట్టి మీరు విజయవాడలో చదువుకున్న అమ్మాయిని నమ్మిండు ప్రజలు, నమ్మి అది చేశారు. అక్కడ లండన్లో ఎవరో వీళ్ళకి తెలియదు కాబట్టి దీనికి బాధ్యత, పూర్తి బాధ్యత వీళ్ళే. చాలా మంది దగ్గర ఒక 40 members ఉన్నారు. సో నేను అనేది ఏంటంటే వాళ్ళకి మీరు సమాధానం చెప్పండి, ఎస్ ఆర్ నో. మీరు నోరు తెరవకపోతే మీరు నిజంగా మీరు ఫ్రాడ్ చేసినట్టే, నిప్పులేంది పొగ రాదు. మీరు వాళ్ళను మాకు తెలియదండి అని మీరు ఈజీగా ఉండడం కాదు. ఎన్ని ఆమె ఒక్కటి ఏమనుకుంటుందంటే నేను యూకేలో ఉన్న గ్రీన్ కార్డ్ హోల్డర్ని, ఇండియాలో నా మీద కేసు పెట్టినా చెల్లదు అనుకుంటారు. కానీ ఎప్పుడు కూడా కర్మ అనేది ఒకటి ఉంటుంది, ఆ కర్మకు బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు హ్యాపీగా ఉంటే మేము అప్పుడు ఆడుకొని తిన్నాము, అప్పుడు మాకేం లేదు, మేము కష్టపడి వచ్చినాము అని చెప్పేసి మీరు ఇంత మంచిగా తెలుసా కష్టపడి పైకి వచ్చారు. మీకు ఎందుకు ఇది? వాస్తవంగా మీరు చాలా కష్టాల నుంచి పైకి వచ్చారు, మంచిగా చేసుకున్నారు. అవసరం అంటారా? అంటే ఒక స్టేజ్కి పోయినాక ఎందుకు ఇట్లా? నేను అదే చెప్తున్నా, మీరు కష్టపడి వచ్చిన సంపాదించుకున్న పేరెంత పోయిందిగా. ఇక్కడ మీ ఫాదర్ వాళ్ళ మీద, మీ మదర్ వాళ్ళ మీద, మీ ఇలాస్ మీద కూడా ఎంత ప్రెషర్ ఉందో తెలుసా? ఎందుకండి ఆ డబ్బు? ఇజ్జత్ అంతా పోయిన తర్వాత, మన గురించి 10 మంది తిట్టుకున్న తర్వాత ఎందుకండి మనకు? మీరు యూట్యూబ్కు రోజు 2 వీడియోలు చేస్తారు, ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? ఎందుకు మీరు స్పందించట్లేదు? ఇప్పుడు దీనిపైన ప్రభుత్వాలు ఏమైనా స్పందించాలి. ప్రభుత్వాలు ఆల్రెడీ ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ సజ్జనార్ గారు కేసు వాళ్ళు క్లియర్గా క్లారిటీగా చెప్పారు, వీళ్ళ మీద కేసు నమోదయ్యింది, ఇలాంటి వాళ్ళని మీరు నమ్మొద్దు అని చెప్పేసి. ఇక్కడ తెలంగాణ కూడా ఆంధ్ర ప్రభుత్వం కూడా స్పందిస్తుంది. డెఫినెట్గా నందూస్ లాంటి వాళ్ళు ఇంకొకరు రాకూడదు అంటే 100% గవర్నమెంట్ కూడా. గతంలో కూడా ఇట్లాంటి కేసులు అయినాయి మేడం, అంటే అవి కేసులు అయినాయి తప్ప ముందుకు వెళ్ళని పరిస్థితి. మనకు తెలుసు కదా నాన్న, సివిల్ కేసు అన్నప్పుడు ఇక పోలీసు వాళ్ళది ఎంతవరకు ఉంటుంది అంటే కంప్లైంట్ బుక్ చేసుకోవడమే ఉంటుంది, దాని గురించి ఇది సివిల్ మ్యాటర్ కదా అంటారు. కానీ ఇట్లా ఈ లూజ్ పోల్ ఉంది కాబట్టి మమ్మల్ని ఏం చేయలేకపోతున్నారు అనే ఉంది కాబట్టి మోసం చేసే వాళ్ళు ఇట్లా ఎక్కువైతున్నారు. ప్రజలు కూడా ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ప్రతి వాళ్ళని నమ్మకూడదండి. మీరు ఎంత ఈజీగా ఎట్లా నమ్ముతారు చెప్పండి? ₹1 కాదు, ₹2 కాదు, కోట్లు లక్షలు ఇచ్చి కేర్ ఆఫ్ వాళ్ళని ఎట్లా మీరు నమ్ముతారు చెప్పండి? ఇప్పుడు చేతులు కాలినాక ఆకలి కొట్టుకుంటే లాభం ఏముంది చెప్పండి? నేను అదే చెప్తున్నాను, మూతికి మాస్కులు కట్టుకొని ఎందుకు వస్తున్నారు? పబ్లిక్లోకి రండి, మీరు వచ్చి పబ్లిక్లో చెప్పండి. దొంగతనం చేసింది, చీటింగ్ చేసింది వాళ్ళండి, స్కాములు చేసింది మీరు గారు. మీ దగ్గర డబ్బులు కట్టించుకున్నారు, మీరు బయట వచ్చి కరెక్ట్గా చెప్పండి. చాలా మందికి అనుమానం వస్తుంది, వాళ్ళు నిజమైన వాళ్ళు అయితే మాస్కులు ఎందుకు కట్టుకుంటారండి అని. అది అడ్వాంటేజ్గా అవుతుంది నందూస్కి. కాబట్టి నందు, మధుకర్ ఇద్దరు కూడా బయటకు వచ్చి చెప్పాలి, స్పందించాలి. ఎవరైతే బాధితులునో వాళ్ళకి మీరు న్యాయం చేయాలి. ఈ కేసు చాలా సివియర్గా అయితే ఎట్లాంటి స్టాండ్ తీసుకోబోతున్నారు? స్టాండ్ తీసుకోవడం అంటే నేను ఇప్పుడు ఏదున్నా బాధితుల వైపే ఉంటాము ఎవరైనా. ఎవరికైనా ఇవాళ ఇక్కడ నందూస్ ఉంది, నందూస్ లాగా రేపు ఈ కేసు ఇలాగే ఉంటే ఇంకొకరు తయారవుతారు.
అయితే నేను అనేది ఏంటంటే అప్రమత్తమై ఉండాలి. బాధితులు ఎవరైనా ఎవరికైనా 10 రూపాయలు ఇచ్చేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలండి. ఎదుటోడు ఇప్పుడు మనం జాగ్రత్తగానే డ్రైవింగ్ చేస్తాం, కానీ ఎదుటోడు ఎంత అజాగ్రత్తగా ఉంటున్నాడు అనేది మాత్రం మనం ఆలోచించుకోవాలి. ఓకే. కాబట్టి మోసం చేసే వాళ్ళు ఉంటారు, మీరు మోసపోకండి. ఇవాళ చూడండి 13 లక్షలు 20 లక్షలు వీళ్ళు కూడా ఇన్స్టాల్మెంట్ లెక్కన కట్టించుకున్నారు. మీరు కూడా నమ్మకండి అమ్మ, పర్సనల్ అకౌంట్లకు ఎట్లా పంపిస్తారు? ఒక ఆఫీస్ ఉండాలి, ఒక బిజినెస్ అకౌంట్ ఉంటుంది. మీరు అలా పంపించేస్తే దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? పర్సనల్ అకౌంట్ అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి. ఇవన్నీ కూడా బాధ్యతలు కూడా ఒకసారి ఆలోచించాలి. మీకు న్యాయం జరుగుతుందండి, డెఫినెట్గా న్యాయం జరగాలి, వాళ్ళు స్పందించాలి. నందూస్ ఇంకా 1 or 2 days కూడా చూస్తారు, తర్వాత తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటారు. ఇండియాకి రాకుండా ఉండలేరు మీరు అక్కడే ఉన్నారనుకో ఏదో రకంగా కొద్దిగా లేట్ అయినా కూడా వస్తారు. డెఫినెట్గా నందు ఫ్యామిలీ కంపల్సరీ దీని మీద స్పందించాలి. ఓకే. ప్రధానంగా నందు ఖచ్చితంగా దీని మీద స్పందించాలి. ఇప్పటికే 30 నుంచి 40 మంది దీనికి సంబంధించి బాధితులు ఉన్నారు. 10 కోట్లకు పైన, అంటే తెలిసి 10 కోట్లకు పైన ఉంది. ఇంకా తెలియకుండా ఎంతమంది బాధితులు ఉన్నారు, దీంట్లో మరి ఇంకా ఎంతమందిని వాళ్ళు ఇది చేశారు అన్నది కూడా తేలాల్సిన అవసరం ఉంది. పోలీసులు కూడా దీనిపైన కొంత శ్రద్ధ పెట్టి, ఇప్పటికే సిపి సజ్జనార్ కూడా కొంత ప్రకటన చేసినప్పటికీ కూడా ఇట్లాంటి కేసులు ఈ మధ్యకాలంలో చాలా అవుతున్నాయి. గతంలో మంగ్లీ కేసు కావచ్చు, ఇంకో కేసు కావచ్చు, ఇట్లా ఈ మధ్యకాలంలోనే దాదాపు ఒక 4-5 కేసులు ఇట్లాంటి మైక్రో ఫైనాన్స్ పేరిట మోసాలు పాల్పడుతూ ఉన్నారు. ఇన్ఫ్లుయెన్సర్లు చాలామంది ఇట్లాంటి చేస్తూ ఉన్నారు. అంటే మంచి ప్రొఫెషన్లో ఉండి కూడా మరి ఇట్లాంటి ఘటనలకు పాల్పడుతున్న పరిస్థితి కనబడుతుంది.